హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. హైదరాబాద్ మెట్రో రైల్లో రద్దీ సమయాల్లో ప్రయాణికుల కష్టాలు అన్ని ఇన్ని కాదు. కారిడార్ 3 నాగోల్ రాయదుర్గం మార్గంలో ఇప్పుడున్న మెట్రో రైల్ కోచ్లు రద్దీ వేళల్లో సరిపోవడం లేదు. అమీర్పేట్ మెట్టుగూడ స్టేషన్ల నుంచి లూప్ మెట్రోలు నడుపుతున్నా అవి పరిమితంగా ఉన్నాయి. ఉదయం అమీర్పేట్ నుంచి రాయదుర్గం వెళ్లేందుకు రద్దీతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. సాయంత్రం రాయదుర్గం నుంచి నాగోల్ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. రద్దీ వేళల్లో 3-4 నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నా రాయదుర్గంలోనే మెట్రో కోచ్లన్నీ నిండిపోతున్నాయి. హైటెక్ సిటీలో కష్టంగా ఎక్కగలుగుతున్నారు. దుర్గం చెరువు స్టేషన్ లో కాలు పెట్టేందుకు కూడా చోటు లేక 3-4 మెట్రోలను వదిలేస్తున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కంపెనీలు కోరుతుండటంతో మెట్రోలో రద్దీ పెరిగింది. వేసవిలో చల్లని ప్రయాణం కోసం మరింత మంది మెట్రోను ఆశ్రయించారు. దీంతో 5 లక్షల మందికి పైగా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. అదనపు కోచ్లు లేకపోతే రద్దీని తట్టుకోవడం కష్టమే. ఉదయం సాయంత్రం ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు అదనపు కోచ్లను లీజుకు తీసుకోవాలని గత ప్రభుత్వం L&T హైదరాబాద్ మెట్రోని ఆదేశించింది. నాగ్పూర్ నుంచి 12 కోచ్లు తీసుకునేందుకు చర్చలు జరిపారు. తర్వాత ఈ ప్రక్రియకు ముందడుగు పడలేదు. మెట్రోలో ప్రస్తుతం 4.80 లక్షల నుండి 5 లక్షల మధ్యలో నిత్యం రాకపోకలు సాగుతున్నాయి. JBS నుంచి MBBS కారిడార్ 2 లో 35,000 మంది వరకు ప్రయాణిస్తుంటే మిగతా 2 కారిడార్లోని మిగిలిన వారు ప్రయాణిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ పథకం డిసెంబర్ 9న ప్రారంభించాక మెట్రోలో ప్రయాణికుల సంఖ్య 4% తగ్గింది.